హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో 36 సైజు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మూడు చెప్తానండి. డ్రాఫ్టింగ్ ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. బ్లౌజ్ 36, చెస్ట్ 36, వేస్ట్ 30, ఆర్మ్ హోల్ 8. ఫార్ములా కూడా చెప్తాను ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో. మీకు ఫ్రంట్ బ్యాక్ రెండు చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. (36) అంటే లెంత్ 14.5 ఉంటే సరిపోతుంది. 14.5 ప్లస్ 1 ఇంచ్ పైన షోల్డర్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్, కింద నడుము బెల్ట్ వేయడానికి ఒక హాఫ్ ఇంచ్, అంటే 15.5 మార్క్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ ఇట్లా పెట్టేసేయండి. కొంచెం దూరంలో ఒక లైన్ డ్రా చేసేయండి. ఇప్పుడు షోల్డర్ 2 ఇంచులు 2.25 సరిపోతుంది అనుకుంటే షోల్డర్ పట్టి దీనికి 3.5 ఇంచ్ యాడ్ చేయండి. అంటే ఎంత? 3. ఓకేనా? 3 సరిపోతుంది షోల్డర్ పట్టి వరకు. నెక్కకి ఎంత ఇవ్వాలనేది మనకు తెలియాలి. నెక్కకి 2.25, 2.5 ఉంటే సరిపోతుంది. అంటే ఓవరాల్గా 5.5 సరిపోతుంది షోల్డర్ పట్టి. మనం అదే ఒకవేళ షోల్డర్ పట్టి మనకు 2.5 కావాలనుకోండి, పావు తక్కువ 6 కూడా పెట్టుకోవచ్చు. మనిషి సైజుని బట్టి, పర్సనాలిటీని బట్టి పెట్టుకోవచ్చు. ఇంతే పెడితే ఇంతే ఆమ్ డౌన్ పెట్టాలని అడుగుతున్నారు. పెట్టాలండి, ఎందుకో చెప్తాను. ఒకవేళ నేను మీకు చూపిస్తాను చూడండి. షోల్డర్ 5.5 పెట్టాం, ఆమ్ డౌన్ 6 పెట్టాను చూడండి. అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, చెస్ట్ 36 అంటే 36 డివైడెడ్ బై 4 అంటే 9. 9 - 1 8. ఆర్మ్ హోల్ 8 వచ్చిందా? ఇదండి ఫార్ములా. చూడండి, 9 దగ్గర మార్క్ చేయండి. 1.5 ఖర్చు. షోల్డర్ 5.5 పెట్టాం కదా, చెస్ట్ లైన్ లో కూడా 5.5 మార్క్ చేయండి. ఓకే, కార్నర్ లో 1.5 మార్క్ చేయండి. నడుము సైజు 30 కంటే ఎక్కువ ఉంటే 1.5 మార్క్ చేయాలి కార్నర్. చూడండి, ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ మీద మెజర్ చేస్తే మనకి 8 రావాలి. వస్తే కరెక్ట్. చూడండి, 8 వచ్చింది. ఓకేనా? 8 వచ్చింది. ఒకవేళ 8 రాలేదు అనుకోండి, మీరు పెట్టిన దానికి మీకు 8 రాలేదు, 8.5 వచ్చింది అనుకోండి, ఒక హాఫ్ ఇంచ్ పైకి వెళ్ళిపోండి. ఒకవేళ 7.5 వచ్చింది అనుకోండి, 8 రాలేదు అనుకోండి, ఒక హాఫ్ ఇంచ్ కిందకి రండి. ఇది అడుగుతున్నారు. ఇంతే పెట్టాలా, ఫిట్టింగ్ బాగుంటుందా అని అడుగుతున్నారు. ఒకవేళ మనం 8 అనుకున్నాం, 8 రావాలి అంటే నేను పెట్టినట్టు పెట్టేసేయండి. ఒకవేళ కస్టమర్ది ఎలా ఉంటాయి అంటే, ఒక్కొక్కరిది చేతులు సన్నగా ఉంటాయి, బాడీ హెవీగా ఉంటుంది. లేకపోతే బాడీ హెవీ సన్నగా ఉంటుంది, చేతులు లావుగా ఉంటాయి అనమాట. అప్పుడు ఆర్మ్ హోల్ సైజ్ మారిపోతుంది వాళ్ళకి. మారిపోయినప్పుడు మనం ఏం చేయాలి? అడ్జస్ట్ చేయాలి. ఆర్మ్ హోల్ 8 రాదు, 7.5 వచ్చింది, లేదా ఫర్ ఎగ్జాంపుల్ 8.5 వచ్చింది. అట్లా దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. 7.5 రావాలంటే పైకి హాఫ్ ఇంచ్. షోల్డర్ 5.5 పెట్టాం కదా, ఆర్మ్ డౌన్ కూడా 5.5 పెట్టేయండి. ఒకవేళ మనకి 8.5 రావాలనుకోండి, షోల్డర్ 5.5 పెట్టాం కదా, 1 ఇంచ్ యాడ్ చేయండి. అంటే 6.5 పెట్టాలి. అలా పెట్టుకుంటే మనకు వస్తుంది. ఒకవేళ మీకు డౌట్ వచ్చిందేమో అనుకోండి, చూద్దాం. ఒకవేళ డౌట్ అవునా కాదా చెక్ చేసుకోవాలి. చూడండి, పైకి పెట్టానా? చూడండి, ఇక్కడ మార్క్ చేసేసాను 1.5. ఒకసారి మీకు చూపిస్తాను, క్లియర్గా అర్థమైంది. అవునా కాదా అనేది డౌట్ ఉండే కంటే క్లియర్ చేసుకోవడం బెటర్. ఓకే, చెస్ట్ 36, 9 పెట్టేశాను. ఇదిగోండి 1.5 మార్క్ చేశాను. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గీత మీద మెజర్ చేస్తే మనకు 7.5 వచ్చిందా? చూడండి, 7.5 వచ్చింది. మళ్ళీ కిందది కూడా చూపిస్తాను, ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి. చూడండి, చెస్ట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు 1.5 కార్నర్లో మార్క్ చేయండి. ఓకేనా? 1.5 కార్నర్లో మార్క్ చేసేసి ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ ఏనండి, అది తెలిస్తే మనకి ఈజీ అవుతుంది. చూడండి, 8.5 వచ్చిందా? వెరీ గుడ్. ఇదన్నమాట. మనకి ఏం కావాలో ఆర్మ్ హోల్ ఎంతో తెలిస్తే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ 30 అంటే 7.5, 1 పార్ట్ డివైడెడ్ బై 4 అంటే 7.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా? ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్కి 2.5 ఇచ్చేయండి. 3 అన్నాం కదా, షోల్డర్ పట్టి 2.25 కావాలి. హ్యాండ్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్, హెమ్మింగ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్. ఇదిగోండి 2.25 సరిపోతుంది షోల్డర్ పట్టి. నెక్ విడ్త్ 4.5. ఇదిగోండి బ్యాక్ నెక్
ఇక్కడ నెక్ విడ్త్ 4.5, దానికి 3/4 ఇంచ్ కలపండి. అంటే ఎంత 5.5, 3/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 5.5 మార్క్ చేసేయండి. ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 3 పెట్టుకోవచ్చు, పావు తక్కువ 3 పెట్టుకోవచ్చు, వేసుకునే దాన్ని బట్టి, బ్రాడ్ని బట్టి మన ఇష్టం. ఓకే, ఇలా మార్క్ చేసేయండి. ఓకేనా, ఇలా మార్క్ చేసేసి ఇది స్క్వేర్ అంటే ఇది, రౌండ్ ఇది. ఒకవేళ స్టార్ పెట్టుకోవాలనుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి 1.5 పైకి మార్క్ చేసేసుకుని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇది స్టార్ నెక్. ఇప్పుడు డాట్స్ ఎక్కడ వేయాలి అని అడుగుతున్నారు. డాట్స్ ఇదిగోండి, ఖర్చు ఎక్కడ ఉంది, మనం ఎక్కడి నుంచి ఖర్చు కదా 8.5ని సగం చేసేసి ఇప్పుడు 4.5 వస్తుంది. ఇక్కడ డాట్స్ వేయాలి, బ్యాక్ డాట్స్. బ్యాక్ డాట్స్ వేసేటప్పుడు 4 ఇంచెస్ సరిపోతుంది. చూడండి, ఇలా 1/2 ఇంచ్, మనం 1 ఇంచ్ ఉంచుతున్నాం కదా, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్, 1 ఇంచ్ క్లోజ్ చేసేయాలి. ఇక్కడికి డాట్ వేసేయాలి. మీకు ఇంకా చెప్పాలంటే 1 ఇంచ్ నెక్ కంటే 1 ఇంచ్ డౌన్ చేసి డౌన్ వరకు వేస్తే సరిపోతుంది. ఓకేనా, చూడండి సరిపోయింది. ఓకే, నెక్ కంటే ఒక 1 ఇంచ్ కిందకి వేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఓకే, ఇదండి బ్యాక్ పార్ట్. మీకు ఫ్రంట్ పార్ట్ చెప్తాను దీనిలో నేను. చూడండి, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఇది అనుకోండి 8 కదా మనకి. ఒకసారి ఉండండి, ఇది తీసేస్తాను, ఈ పార్ట్ వరకే, కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు చూడండి, ఆర్మ్ డౌన్ 6, చెస్ట్ 9 కదా, 9, 1.5, షోల్డర్ 5.5 పెట్టాం కదా, అదే 5.5 ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్లో 1.5 మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసి ఇలా తీసేయాలి లోతు. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా, ఫ్రంట్ నెక్ 6.5 మార్క్ చేయండి. ఓకే, వేసుకుంటే మామూలుగా ఇంకా 1/2 ఇంచ్ దించుకోవచ్చు, లేదంటే 6.5 సరిపోతుంది. ఓకే, ఇలా రౌండ్ తీసేయండి. ఓకే, అయిపోయింది. చెస్ట్ 36 డివైడెడ్ బై 4 అంటే 9 అంటే ఫ్రంట్ లెంత్ 1 పార్ట్ 9, అక్కడి నుంచి 1.5, అక్కడి నుంచి 2.5, అంటే ఓవరాల్గా 13. చూడండి, 9, 1.5, 2.5 ఇది. ఇప్పుడు లైన్స్ డ్రా చేయండి. ఇక్కడ కూడా సేమ్ మెజర్మెంట్స్ పెట్టండి, లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. 9, 1.5, 2.5 ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా, ఇప్పుడు కార్నర్లో బయటికి ఇట్లా 1 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. ఓకే, చూడండి, ఇప్పుడు చెస్ట్ 36 అంటే 10వ భాగం 3.6, అంటే 3.5 దగ్గరగానే ఉంది కదా, దీనికి ఒక 1/2 ఇంచ్ కలపండి. అంటే ఎంత, 1/4 మార్క్ చేయండి. చూడండి, ఇటు 1.5, 1/4 ఇటు 1.5. ఈ 1.5 ఎందుకు వచ్చిందంటే చెస్ట్ డివైడెడ్ బై 24, 36 డివైడెడ్ బై 24 వేస్తే వచ్చేదే ఇదన్నమాట. డాట్ ఎంత వేయాలో తెలియకపోతే చెస్ట్ బట్టి వేయాలి. 36 డివైడెడ్ బై 24 వేస్తే 1.5 వస్తుంది, అది వేస్తే సరిపోతుంది. ఓకేనా, సేమ్ 1/4 పైన కూడా మార్క్ చేసేయండి. ఇలా డ్రా చేసేయండి, ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఈ లైన్లో అడ్డంగా ఒక లైన్ డ్రా చేసేయండి. ఇక్కడ వరకు డాట్, ఇది ఉక్సులు పట్టి వైపు డాట్. ఈ రెండింటిని సెంటర్ చేసి ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి చంకలో నుంచి. ఓకేనా, ఇది ఓకే. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లేదా కింద నుంచి 2 ఇంచులు పైకి, మనం 2.5 కదా పెట్టింది, కింద నుంచి 2 ఇంచులు పైకి లేదా పైనుంచి 1/2 ఇంచ్, ఏదైనా ఒకటే. ఈ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయాలి. ఇదండి ఫ్రంట్ పార్ట్. ఇది షేప్ బెల్ట్కి వేస్తాం. ఈ పీస్ ఉంది కదా ఎక్స్ట్రా, మనం బ్యాక్ పార్ట్ ఇక్కడ వరకు వచ్చింది, ఫ్రంట్ పార్ట్ ఇది అయిపోయింది. షేప్ బెల్ట్ ఇది అనమాట, ఈ ప్లేస్లో షేప్ బెల్ట్ వేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ ఇది. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ చెప్తాను. చూడండి, ఒక లైన్ డ్రా చేసేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ 9 అనుకోండి, ఎల్బో హ్యాండ్ 9, 1 ఇంచ్ యాడ్ చేయండి. పైన హ్యాండ్ జాయిన్ చేయడానికి, కింద పైపింగ్ వేయడానికి కానీ దేనికైనా కానీ 1/2 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 9. ఆర్మ్ డౌన్ 30 కంటే అబవ్ ఉందంటే నడుము సైజు, ఆర్మ్ డౌన్ 3.5 పెట్టాలి. ఓకేనా, కొంచెం దూరంలో 10 మార్క్ చేయండి, మళ్ళీ 3.5 మార్క్ చేయండి. ఓకే,
3.5 మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేసేసి ఆర్మ్ హోల్ 8 కదా చూడండి, 8 కార్నర్లు ఈ విధంగా ప్లేస్ చేయాలి. 8 ఇక్కడ ఉండాలి, 1 ఇక్కడ పెట్టేసి 1.5 ఖర్చు మార్క్ చేయండి. హ్యాండ్ లూజ్ 5.5 ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ సైజుకి 5.5 మార్క్ చేసేయండి. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ పెద్ద సైజ్ అంటున్నాం కదా, 30 కంటే అబోవ్ ఉంటే ఇక్కడ 1.5 మార్క్ చేయండి. మార్క్ చేసేసి ఈ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ప్లేస్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి 8 కదా, 8లో సగం ఎంత 4. ఈ ప్లేస్లో ఇదిగోండి 1/2 ఇంచి ఇలా లోతు తీయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇది మళ్ళీ ఇలా ప్లేస్ చేసి ఈ విధంగా లోతు తీయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఈ పీస్ తీసేద్దాం. 2 లేయర్స్ ఓపెన్ చేసి తీసేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా, హ్యాండ్స్ ఇదండి. ఒకవేళ షార్ట్ అన్నారనుకో, హ్యాండ్ 5.5 6 అనుకోండి, 6 అనుకోండి, ఇది షార్ట్ హ్యాండ్. ఇక్కడ హ్యాండ్ లూజ్ మారిపోతుంది, 6 అలా వచ్చేస్తుంది. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇదిగోండి 6.5 ఉంది, హ్యాండ్ లూజ్ 6.5 ఉంటుంది. ఓకేనా, ఇట్లా అంటే హ్యాండ్ హైట్ని బట్టి మారిపోతూ ఉంటుంది. కిందకి 7 దగ్గర పెట్టుకున్నాం అనుకో ఇంకా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి 6.5 వచ్చింది అట్లా. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.